మౌనిక గర్భవతి అనే విషయానికి తెలియడంతో సంజు తండ్రి షాక్ అవుతాడు. తాను అనుకున్న ప్లాన్ మొత్తం రివర్స్ కావడంతో సంజు తండ్రి కొడుకుని తిడతాడు. మరోవైపు సంజు మౌనిక శీలంపై అనుమానం వ్యక్తం చేస్తాడు. అక్కడే ఉన్న సంజు తల్లి అతన్ని కొడుతుంది. మరోవైపు బొమ్మల కొలువుకు వచ్చిన మీనా స్నేహితులను ప్రభావతి అవమానిస్తుంది. అక్కడితో గత ఎపిసోడ్ ముగిసింది. మంగళవారం నాడు ఏం జరిగిందంటే, బాలు పట్టుబట్టి కారు పంపడంతో సుగుణమ్మ చింటూని తీసుకుని బొమ్మల కొలువు పూజకు రావాల్సి వస్తుంది. కాని రాకముందే రోహిణి తన తల్లిని ఫోన్లో హెచ్చరిస్తుంది. అమ్మా, నేను చెప్పింది గుర్తు ఉంది కదా? అక్కడ వాళ్లు నిన్ను ఎంత ఆదరించినా, ఎంత ప్రేమగా మాట్లాడినా నువ్వు మాత్రం వాళ్లను అందరి ముందు అవమానించాలి. ముఖ్యంగా ఆ చింటూ దత్తత ప్రస్తావన వస్తే వాళ్లని నోటికొచ్చినట్టు అనే, లేకపోతే నా కాపురం రోడ్డున పడుతుంది అని తల్లిని రోహిణి హెచ్చరిస్తుంది. వద్దు రోహిణి, ఆపదలో ఉన్నప్పుడు నన్ను కన్నతల్లిలా చూసుకున్నవాళ్లు ఆ మీనా, బాలు. వాళ్ల మనసు నేను గాయపరచలేను అని సుగుణమ్మ బాధపడుతూ చెబుతుంది. సెంటిమెంట్లు పక్కన పెట్టు. నీ మనవడు నీ దగ్గరే ఉండాలంటే నేను చెప్పినట్టు చెయ్యాల్సిందే అని రోహిణి ఆర్డర్ వేస్తుంది. పూజ మొదలైంది. చింటూ కృష్ణుడి వేషంలో ఎంట్రీ ఇస్తాడు. ఆ దృశ్యం చూసి అందరూ మురిసిపోతున్నారు. చూడు మీనా, మన చింటూ కృష్ణుడు వేషంలో ఎంత బాగున్నాడో, వీడు మన ఇంట్లో ఉంటే ఆ రోజే వేరుకదా అని బాలు మీనాతో అంటాడు. బాలు చింటూని పొగడగానే మీనా సంతోషంగా, అవునండి, వీడిని చూస్తుంటే నా కడుపు నిండిపోతోంది. అందుకే సుగుణమ్మగారితో దత్తత గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. వీడికి ఒక మంచి భవిష్యత్తు దొరుకుతుంది అంటుంది. రోహిణి దూరం నుండి తన కొడుకుని చూస్తూ మురిసిపోతుంది. కాని దగ్గరికి వెళ్తే ఎక్కడ తన గుట్టు బయటపడుతుందోనని భావోద్వేగాలను అణచుకుని రాతిబొమ్మలా నిలబడుతుంది. పూజ ముగిశాక బాలు, మీనా సుగుణమ్మ దగ్గరికి వెళ్లి మెల్లగా దత్తత విషయానికి కదిపారు. సుగుణమ్మ గారు, చింటూ భవిష్యత్తు గురించి మాకు ఒక ఆలోచన ఉంది. మీరు ఒప్పుకుంటే మేం చింటూని దత్తత తీసుకుంటాం. వాడిని మా సొంత బిడ్డలా చూసుకుంటామని మరోసారి దత్తత గురించి బాలు, మీనాలు అడుగుతారు. అప్పటివరకు మౌనంగా ఉన్న సుగుణమ్మ ఒక్కసారిగా రోహిణి చెప్పిన మాటలు గుర్త తెచ్చుకుని కఠినంగా మారిపోయింది. సుగుణమ్మ కోపంతో ఊగిపోతూ ఏమన్నారు? నా మనవడిని దత్తత తీసుకుంటారా? అసలు మీకేం సంబంధమని నా మనవడిని అడుగుతున్నారు? మీకు పిల్లలు లేకపోతే బయట అనాథ ఆశ్రమాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి తెచ్చుకోండి. నా మనవడిమీద కన్నేశారంటే ఊరుకోను అంటూ ఆవేశంగా అంటుంది. మీనా షాక్ అవుతూ అమ్మా, మేమన్నది వాడి బాగుకోసమే కదా? గతంలో మీరు కూడా వాడి భవిష్యత్తు గురించి బాధపడ్డారు కదా అని మీనా గతాన్ని గుర్తుచేస్తుంది. బాధపడితే దత్తత ఇచ్చేస్తానా? మాకు మీతో ఏ బంధముందని ఇలా మాట్లాడుతున్నారు? దారిన పోయే దానయ్యలకి జాలి చూపిస్తే ఇలాగే నెత్తికి ఎక్కుతారు అంటూ సుగుణమ్మ నిష్ఠూరంగా మాట్లాడుతుంది. ఆ మాటలు విన్న మీనా గుండె ముక్కలవుతుంది. కళ్లలో నీళ్లు సుడులు తిరుగుతుంటే మౌనంగా నిలబడిపోతుంది. సుశీలమ్మ వచ్చి వారించినా సుగుణమ్మ తగ్గదు. చివరకు చింటూని అడగ్గా వాడు అమాయకంగా నేను నా అమ్మమ్మతోనే ఉంటా అని చెప్పడంతో బాలు, మీనాలకు ఏం మాట్లాడాలో అర్థం కాదు. సుగుణమ్మ చింటూని తీసుకుని అక్కడి నుండి వేగంగా వెళ్ళిపోతుంది. జరిగిన రభస చూసి ప్రభావతికి మంచి అవకాశం దొరుకుతుంది. చూశావా మీనా, దారిన పోయే దానయ్యలకి జాలి చూపిస్తే ఇలాగే ఉంటుంది. లేనిపోని అనాథల్ని తెచ్చి నెత్తిన పెట్టుకుంటే వాడు మనవడని వాడు, వీడు మనవడని వీడు వచ్చి మన పరువు తీస్తారు అంటూ మీనాపై ప్రభావతి మండిపడుతుంది. అవునక్కా, ఆ చింటూ తల్లి ఎవరో గాని ఆవిడ పెంపకం సరిగ్గా లేదు. అందుకే ఆ ముసలావిడ అలా ప్రవర్తిస్తోంది అని మీనాక్షి అంటుంది. రోహిణికి తన తల్లిని, కొడుకుని తిడుతుంటే లోపల మండుతున్నా, బయటకు మాత్రం అవునత్తయ్య, మీరు చెప్పిందే నిజం. వీళ్లకి అనవసరమైన విషయాలు ఎక్కువ అంటూ బాలు, మీనాలపై 4 మాటలు ఎక్కించి చెబుతుంది. ఇంటికి వెళ్ళాక సుగుణమ్మ విద్య ముందు రోహిణి ముందు అల్లాడిపోతుంది. రోహిణిపై విరుచుకుపడుతుంది. సంతోషంగా ఉన్నావా రోహిణీ? నన్ను కన్నతల్లిలా చూసుకున్న వాళ్లని కసాయి దానిలా తిట్టించావు. ఈ అబద్ధాలమీద కట్టుకున్న సంసారం ఎన్నాళ్లు ఉంటుంది? ఒకరోజు ఈ నిజం కత్తిలా మారి నీ మెడకే చుట్టుకుంటుంది అని సుగుణమ్మ రోహిణిని హెచ్చరిస్తుంది. రోహిణి భయంతో అమ్మా, అలా అనకు. నా కాపురం కోసమే కదా ఇదంతా చేసింది అని సర్దిచెప్పుకోవడానికి ప్రయత్నిస్తుంది. మరుసటి రోజు అందరూ గుడికి వెళ్లాలని నిర్ణయించుకుంటారు. కాని మీనాకు పూల ఆర్డర్ రావడంతో వెళ్లలేకపోతుంది. ఇది చూసి ప్రభావతి మళ్లీ మొదలుపెడుతుంది. చూడు రోహిణి, పనులు తప్పించుకోవడానికి మీనా ఎలా ప్లాన్ వేసిందో,
గుడికి వస్తానని చెప్పి రాకపోగా పూజా సామాగ్రి కూడా తీసుకురాలేదు. దీనికి అంత నిర్లక్ష్యం ఏంటి అని ప్రభావతి మీనాపై అసూయ వెళ్లగక్కుతుంది. నాకేం తెలియదత్తయ్యా, నాకైతే ఏం చెప్పలేదని రోహిణి మీనా గురించి ఎక్కిస్తుంది. అంతలో మీనా స్నేహితురాలు సామాగ్రితో అక్కడికి వస్తుంది. ప్రభావతి గారు, ఇవి మీనా పంపించిన పూల దండలు, కొబ్బరికాయలు. తను రాకపోయినా పూజకు ఏ లోటు రాకూడదని ప్రత్యేకంగా ఫోన్ చేసి చెప్పింది అని మీనా స్నేహితురాలు చెబుతుంది. ప్రభావతి ముఖం ఒక్కసారిగా పాలిపోతుంది. డబ్బులు ఇవ్వబోతే ఆ స్నేహితురాలు, ఇది మీనా ఇంట్లో జరుగుతున్న పూజ, దీనికి నేను డబ్బులు తీసుకోను అని చెప్పి వెళ్ళిపోవడంతో ప్రభావతికి చెంపదెబ్బ కొట్టినట్టు అవుతుంది. ఆ సమయంలో బాలు తల్లిపై తనదైన శైలిలో సెటైర్లు వేస్తాడు. బాలు మీనాతో తన మనసులోని మాట చెబుతాడు. సుగుణమ్మ మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుని మీనా బాధపడుతుంది. మనం మంచి చేయాలనే కదా చూశాం, ఎప్పుడు ఆపదలో ఉన్నా వెళ్ళి సాయంగా నిలబడ్డం. ఆమె ఇలా నిందలు వేసి వెళ్ళింది ఏంటా అని మీనా బాధపడుతుంది. మీనా, సుగుణమ్మగారు అంత కఠినంగా మాట్లాడే మనిషి కాదు. దీని వెనుక ఎవరో ఉన్నారని నాకు అనిపిస్తోంది. ఆ చింటూ కన్నతల్లి ఫోన్ నంబర్ దొరికితే చాలు, అప్పుడు చూపిస్తా నా తడాఖా అంటూ బాలు చెబుతాడు. గోడచాటున ఈ మాటలు విన్న రోహిణి వెన్నులో వణుకు మొదలవుతుంది. కాని అంతలోనే తేరుకుని తన రహస్యం బయటపడకుండా ఉండేందుకు అంతకంటే పెద్ద ప్లాన్ సిద్ధం చేసుకుంటుంది. అదేంటంటే శివ దొంగతనం వీడియోని బాలు ఫోన్ నుంచి దొంగలించడమే. నిజానికి బాలు, మీనాలతో పాటు శివమీద పగబట్టిన గుణ, రోహిణి వీక్ నెస్లను అడ్డం పెట్టుకుని బాలు ఫోన్లో ఆ దొంగతనం వీడియో దొంగలించాలని గట్టిగా చెబుతాడు. దాంతో రోహిణి అదే పనిలో ఉంది. నిజానికి ఆ వీడియో కాని బయటికి వస్తే మామూలు ప్రళయం చేయదు ప్రభావతి. మీనా, బాలు బలి అయిపోయినట్లే అవుతుంది. చూద్దాం ఏ జరుగుతుందో.